ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుల అన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశించారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీని, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆరిఫుల్లాని మరియు దిశ డీఎస్పీ సుధాకర్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ ఫిర్యాదులకు స్పందిస్తూ త్వరితగతిన విచారణ జరిపి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 50 ఫిర్యాదులు అందాయి. బైక్ చోరీ 2, చీటింగ్ 1, కుటుంబ తగాదాలు 8, వేధింపులు 5, ఇంటి తగాదాలు 1, భర్త వేధింపులు 2, డబ్బు తగాదాలు 7, భూ తగాదాలు 17, ఆస్తి తగాదాలు 6, దారి సమస్యలు 1 వచ్చినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మనం ప్రతి సోమవారం కూడా పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రెసల్ సిస్టంలో భాగంగా ప్రజల దగ్గర నుంచి వచ్చే అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా ఒక 30 మంది వరకు వచ్చి వాళ్ళకున్న సమస్యలు చెప్పడం జరిగింది. అండ్ మేజర్ సమస్యల్లో వాళ్ళకుండే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ, మనీ డిస్ప్యూట్స్ కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, దీనికి వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ కోసం మన దగ్గరికి వస్తే దానికి కింద మన స్టేషన్లో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సి వస్తే దాని గురించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అండ్ ఎంక్వైరీ కనుక చేయాల్సి ఉంటే ఎంక్వైరీ చేయడం, అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఏమైనా కోఆర్డినేట్ చేసుకోవాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించడం జరుగుతుంది. ప్రతి వారం కూడా మనం చిత్తూరులో మన ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఈ పీజీఆర్ఎస్ పెట్టడం జరుగుతుంది. దీనిలో మీకేమన్నా సమస్యలు ఉంటే మీరు ఈ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్గా మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మన కమాండ్ కంట్రోల్ నెంబర్ అందరికీ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ కమాండ్ కంట్రోల్ నెంబర్కి మీరు కనుక చేసినట్లయితే దీన్ని మనం రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటున్నాం. యావరేజ్గా పర్ డే ఒక 40 నుంచి 50 కాల్స్ రావడం జరుగుతుంది. సో అందరి తరఫున నేను ఈ కమాండ్ కంట్రోల్ నెంబర్ కూడా ఇప్పుడే ఇస్తాను. అందరూ మీరు దయచేసి నోట్ చేసుకోండి. 9440 900 005. ఐ రిపీట్ 9440 900 005. ఈ నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీకున్న గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ దానికి ఇమీడియట్గా ఏ స్టేషన్ లిమిట్స్ వస్తుందో ఆ స్టేషన్ నుంచి వాళ్ళ కానిస్టేబుల్స్ని అండ్ ఎస్హెచ్ఓస్కి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి అండ్ దానిలో కనుక ఏమి యాక్షన్ తీసుకున్నారో అది కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని మనము రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటాము. అండ్ వీటిలో కూడా సమస్యలు తీరని పక్షంలో మీరు ప్రతి సోమవారం ఈ పీజీఆర్ఎస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.